కీర్తన 18 మరి 20వ వచనము. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చను. కాబట్టి దావీదు నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చనని చెప్తూ వచ్చినాడు. నా నిర్దోషత్వమును బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చానని చెప్తూ వచ్చినాడు. కాబట్టి దావీదు పాపం చేసినాడు, అతిక్రమం చేసినాడు, దోషములు చేసినాడు. కానీ మరి కీర్తన 32లో, కీర్తన 51లో మరి వాటన్నిటికి కూడా పశ్చాత్తాపడినాడు. దేవుని దగ్గర క్షమాపణ పొందినాడు, దేవుని చేత కడగబడుతూ వచ్చినాడు. కాబట్టి దావీదు మరి నిర్దోషిగా ఎంచబడుతూ వచ్చినాడు. దావీదు నీతిమంతుడు. కాబట్టి దావీదుని సౌలు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడే సౌల్ని దావీదుకి 2 సార్లు మరి అప్పగించినప్పుడు దావీదు సౌల్ని చంపలేదు, శిక్షింపలేదు. అంతేకాకుండా దేవుడు అభిషేకించిన వాడిని నేను మరి చంపనని చెప్తూ వచ్చినాడు. ఆ రీతిగా శత్రువు దొరికినప్పుడు దావీదు మరి ఆ శత్రువుని శిక్షించలేం. శత్రువుని మేలు కోరుకొని, శత్రువు క్షేమాన్ని కోరుకొని అతన్ని శిక్షింపకుండా వదిలిపెడుతూ వచ్చినాడు. ఇది దైవనీతి. కాబట్టి దావీదు దైవ నీతిని కలిగి ఉంటూ వస్తూ వచ్చినాడు. అదే రీతిగా యేసుప్రభు కూడా మరి సైనికులు సిలువలో మరి యేసుప్రభుని హింసిస్తూ ఉంటే, మేకులు కొడతా ఉంటే మరి యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి దైవ నీతి ఏంటంటే హింసించేవారిని, కొట్టేవారిని, ఉమ్మివేసేవారిని, అవమానపరిచేవారిని క్షమించడమే. యేసుప్రభు ఆ రీతిగా క్షమిస్తూ వచ్చినాడు. యేసుప్రభు ఆయన నీతిమంతుడు. పిలాతు చెప్తూ వచ్చినాడు, ఆయన నీతిమంతుడు. పిలాతు భార్య చెప్తూ వచ్చింది, ఆయన నీతిమంతుడు. అంతేకాకుండా సైన్యాధిపతి చెప్తూ వచ్చినాడు, ఆయన నీతిమంతుడు. కాబట్టి స్టెఫన్ కూడా చెప్తూ వచ్చినాడు యేసుప్రభు గురించి నీతిమంతుడు. అదే రీతిగా స్టెఫన్ కూడా నీతిమంతుడు, దైవనీతి కలిగి ఉన్నాడు. దావీదు దైవనీతి కలిగి శత్రువులను క్షమిస్తూ వచ్చినాడు. యేసుప్రభు నీతిమంతుడు గనక శత్రువుల్ని మరి క్షమించమని తండ్రిని వేడుకుంటూ వచ్చినాడు. ఆ స్టెఫను కూడా దైవ నీతిని కలిగి మరి వీరి దోషమును వీరి మీద మోపకమని దేవుని వేడుకుంటూ వచ్చినాడు. కాబట్టి మరి దావీదు తన దైవ నీతిని కలిగి ఆ నీతిని బట్టి ప్రతిఫలాన్ని పొందినాడు. ఆ రాజుగా అవుతూ వచ్చినాడు. 40 సంవత్సరాలు పరిపూర్ణంగా పరిపాలన చేస్తూ వచ్చినాడు. అంతేకాకుండా అతని సంతానం ఆశీర్వదించబడుతూ వచ్చింది. అతని కుమారుడైన సొలొమోను రాజు మందిరాన్ని కడుతూ వచ్చినాడు. అతని సంతానం అంతా కూడా మరి యూదా జనాంగంగా వర్ధిల్లుతూ వచ్చినారు. అతని పిల్లలందరూ కూడా రాజులుగా అవుతూ వచ్చినారు. తన దైవ నీతిని బట్టి దావీదు మరి అతని సంతానము సూర్యుడినంత వరకు, చంద్రుడినంత వరకు వారు దీవించబడుతూ వచ్చినారు. అతను దావీదు యొక్క సింహాసనము నిరంతరం నిలిచే విధంగా దేవుడు వారిని దీవిస్తూ వచ్చినాడు. కాబట్టి మన నీతి ఏంటంటే దైవ నీతి కలిగి ఉండాలా. మన నీతిని బట్టి మనకు ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి దావీదు యొక్క నీతిని బట్టి దావీదు రాజు అయినాడు. దావీదు సౌలుని క్షమించినాడు. మరి దావీదు విషయంలో సౌలే చెప్తూ వచ్చినాడు, దేవుడు సౌలుని దావీదుకి అప్పగించినప్పుడు దావీదు సౌలుకి మరి హాని చేయలేదు. అప్పుడు సౌలు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నాకంటే నీతిమంతుడవు, నువ్వు నిశ్చయంగా రాజు అవుతావు, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తూ వచ్చినాడు. కాబట్టి దావీదులో దైవనీతి ఉంది కనుక దావీదు అంతకంతకు వరదిల్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా యెషయా గ్రంథం చెప్తా ఉంది, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను. కాబట్టి మనలో ఏంటంటే మానవులంగా మనలో స్వనీతి, మనలో దుర్నీతి. మనం ధనాన్ని బట్టి విలువ ఇస్తాము, ఉద్యోగాన్ని బట్టి విలువ ఇస్తాము, స్థాయిని బట్టి విలువ ఇస్తాము. మరి పేదవాళ్ళని ఒక విధంగా చూసుకుంటాము, ధనవంతులను ఒక విధంగా చూసుకుంటాము. మనలో స్వనీతి ఉంటుంది, మనలో దైవనీతి తక్కువ. కాబట్టి మరి అంతేకాకుండా మన నీతి క్రియలను మురికి గుడ్డలు లాంటివి. మన వాక్యాన్ని అనుసరించి దైవికంగా మరి మనం యేసు ప్రభు వల్లే, దేవుని వల్ల జీవించినప్పుడు మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దావీదు దైవనీతిని కలిగి ఉన్నాడు, స్టెఫను దైవనీతి కలిగి ఉన్నాడు, యేసు ప్రభు మనందరినీ క్షమిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం దైవనీతిని కలిగి ఉండాలి. మనం స్వనీతిని కలిగి ఉండొద్దు. మనం ధనం వైపు చూడొద్దు. మనం ఉన్నతమైన వారిని ఒక విధంగా, ధనవంతులను ఒక విధంగా, గొప్పవారిని ఒక విధంగా, పేదవాళ్ళని ఒక విధంగా తారతమ్యం చూపకూడదు. మనం నీతిమంతులుగా కొనసాగాలి. నీతి అంటే ఏంటంటే ఆయన సమస్తమైన ఆజ్ఞల్ని, కట్టలని అనుసరించడం.
అబ్రాహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి మనం దేవుని నమ్మి దేవుని వాక్య ప్రకారంగా మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు మనం నీతిమంతులం అవుతాం. కాబట్టి మన నీతిని బట్టి మనకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి దావీదు విషయంలో తన నీతిని బట్టి తన యొక్క నిర్దోషత్వాన్ని బట్టి మరి దేవుడు అతని వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు. మనం కూడా దైవ నీతి కలిగి మరి మనం కూడా నీతిమంతులుగా తీర్చబడి మనం కూడా దేవుని బట్టి అనుసరించి మరి మనం కూడా ఆ దైవనీతి కలిగి జీవించినప్పుడు మనకు ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.